హాయ్ హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో సిద్దిపేటలో ఉన్న కోమటి చెరువు గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు మన వీడియోని తప్పకుండా చూస్తూ ఉండండి. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ టు మంచిర్యాల హైవే. సో ఇది మొత్తానికి అయితే మనం సిద్దిపేట కోమటి చెరువు పార్క్ అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకు ఎంట్రెన్స్. సో ఎంట్రెన్స్ అవ్వడానికి మనకు 20 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మీరైతే ఇప్పుడు పార్క్ చూడండి. ఇది మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే దీన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ కోమటి చెరువులో మనకు బోటింగ్ ఫెసిలిటీ, తర్వాత కేబుల్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మార్నింగ్ వ్యూ మరియు ఈవినింగ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ మనకు మ్యూజికల్ ఫౌంటైన్, తర్వాత మనకు షూటింగ్, వెడ్డింగ్ షూట్ చేయడానికి కూడా ఇక్కడ మనకు పార్క్ అయితే చాలా మంచిగా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం బోటింగ్ వెళ్ళాలంటే మనకు పెద్దోళ్ళకైతే 50 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలకైతే మనకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకు హైదరాబాద్ నుంచి మరియు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే బస్ సర్వీస్ అయితే నంబర్ ఆఫ్ బస్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇదైతే స్టాచ్యూ చాలా బాగుంది. మీరైతే ఇప్పుడు ఇది చూడండి. సస్పెన్షన్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ కూడా అనొచ్చు మనం దీన్ని. ఇదైతే నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. నేను ఈవినింగ్ మార్నింగ్ వాక్ అయితే చాలా సూపర్ ఉంది. సో ఇప్పుడైతే ఇది ఈవినింగ్ వ్యూ చూడండి. ఎంత బాగుందంటే అసలు మనము ఫారెన్ లో ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇది మనకు మార్నింగ్ 5 AM నుంచి నైట్ 9 PM వరకు అయితే ఇది మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ కోమటి చెరువు వాటర్ ఫ్లో అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు ఈ పార్క్ లో ఒక్కొక్కటిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంట్రీ అయిన తర్వాత నాకైతే ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఈ ప్లేస్ అయితే మనకు వెడ్డింగ్ షూట్ కి అయితే చాలా సూపర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలంగాణ తల్లి విగ్రహం అయితే బతుకమ్మతో చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి పార్క్ మన తెలంగాణలో చాలా చోట్ల ఇంకా డెవలప్ అయ్యి మన తెలంగాణ టూరిజం వల్ల మంచిగా పెరగాలని నేనైతే కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి, సో ఇదైతే మనకు ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇది చాలా బ్యూటిఫుల్. ఈ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీరైతే ఇక్కడ చూడండి వ్యూస్ అయితే ఎట్లా ఉన్నాయి అనేది. సో ఈ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అయితే కేబుల్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు 300 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలంగాణ జింక కాబట్టి మనకు ఇక్కడ జింక కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇందులో ఎంట్రీ అవ్వడానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది మనకు చెరువు మీద ఉండడం వల్ల ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు వెడ్డింగ్ షూట్ మరియు ఫొటోస్ అయితే చాలా మంచిగా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడైతే ఈ వ్యూని చూడండి కొద్దిసేపు. సో మనం సన్సెట్ వ్యూ చూసినాక అయితే మనం నైట్ వ్యూ ఇందులో ఎంజాయ్ చేయడానికి ఇందులో వచ్చేసినాం. ఇది వచ్చేసి మనకు 10 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరైతే ఇప్పుడు చూడండి ఇక్కడ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ వెడ్డింగ్ షూట్ కి అయితే 1500 నుంచి 2000 వరకు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందంటే అసలు ఒక ఫారెన్ కంట్రీలో మనం ఎట్లా వెడ్డింగ్ షూట్ చేయాలనుకుంటే అట్లా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు ఇప్పుడైతే వ్యూ చూడండి.
మీరు మొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా చూస్తూ ఉండండి. మన ఛానల్‌లో అయితే టూర్‌కి సంబంధించిన ప్రతి వీడియో అయితే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం